వరుసగా ఫ్యాంటసీ డ్రామాలు, భారీ యాక్షన్ థ్రిల్లర్స్ చేస్తున్న ప్రభాస్తో మారుతి ఎలాంటి సినిమా చేస్తున్నారు? ఒకప్పట్ల డార్లింగ్ ని వేషాలు వేయిస్తున్నాడా, లేదంటే ఈయన కూడా ఏదైనా విజువల్ వండర్ ప్లాన్ చేస్తున్నారా? అసలు రాజాసాబ్ ఎలా ఉండబోతోంది? ఎప్పుడు విడుదల కాబోతోంది? ఇవన్నీ ఒక్క టీజర్ తో క్లారిటీ ఇచ్చేశారు మారుతి ఎన్టీ. బాహుబలి తర్వాత ప్రభాస్తో రెగ్యులర్ సినిమాలు చేయడమే మర్చిపోయారు దర్శకులు. ఆయన డేట్స్ ఇస్తే చాలు భారీ యాక్షన్ సినిమాలు, లేదంటే లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్లు చేయిస్తూ ఒక్కప్పటి డార్లింగ్ ను మర్చిపోయేలా చేశారు దర్శకులు. మధ్యలో రాధేశ్యామ్లో లవర్ బాయ్లా కనిపించినా అందులోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ చూపించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ఏ సినిమా తీసుకున్నా బడ్జెట్ 100 కోట్లు పక్కా. ఇలాంటి సమయంలో కాస్త రిలీఫ్ కోసం చిన్న సినిమా చేయాలని అనుకున్నారు ప్రభాస్. అలా చేస్తున్నదే మారుతితో రాజాసాబ్. మిగిలిన వాటితో పోల్చినప్పుడు ఇది చిన్న సినిమా అనిపిస్తుందేమో, కానీ దీనికోసం కూడా 200 కోట్లు ఖర్చు చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ప్రతిరోజు పండగ తర్వాత మారుతి తెరకెక్కించిన మంచి రోజులొచ్చాయి పక్కా కమర్షియల్ ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఆయనపై నమ్మకంతో రాజాసాబ్ ఇచ్చారు ప్రభాస్. తనకు ఇచ్చిన ఆఫర్ వాడుకుంటూ ప్రభాస్ ని నెవర్ బిఫోర్ అవతార్లో చూపించబోతున్నారు మారుతి. తాజాగా ఈ చిత్ర గ్లిమ్స్ విడుదలైంది. ఇందులో వింటేజ్ డార్లింగ్ లుక్ లో కనిపించారు ప్రభాస్. రాజాసాబ్ హారర్ కామెడీ అని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా టీజర్ లో ఇదే జోనర్ ని కన్ఫర్మ్ చేశారు మారుతి. అంతేకాదు, రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు మేకర్స్. 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే రాజాసాబ్ షూట్ సగానికి పైగా పూర్తయింది. ఇందులో మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.